రైట్, వెల్కమ్ బ్యాక్. రవి గారు, మనం ఏపీలో కీలకంగా మారిన వాలంటీర్ల వివాదం, ఏపీ ఎన్నికలపై రాజకీయ ప్రభావం మనం ముందు మాట్లాడడం బ్రేక్ కంటే ముందు. అలాగే కొంచెం చాలా ఇంట్రెస్టింగ్ అంశాలు ఉన్నాయి. ప్రధానంగా గత 10-15 రోజులకి రఘురామకృష్ణరాజు ఎపిసోడ్ RRR అని పెట్టారు ఆయన పేరు. అయితే ఆయన ఫస్ట్ అటు జెండా సభ తాడేపల్లిగూడెంలో టీడీపీ జనసేన నిర్వహించిన జెండా సభలో నేనే కూటమి అభ్యర్థిని వాళ్ళిద్దరూ చెప్పడానికి ఆలోచన చేస్తున్నారంటూ వాళ్ళిద్దరి ముందు మాట్లాడారు, చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ముందు. తర్వాత అటు భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా దాదాపు ఖాయం అనడం, తర్వాత భారతీయ జనతా పార్టీ నర్సాపురం నుంచి వేరే అభ్యర్థిని పెట్టడం, లేదు టికెట్ నాకే అనటం, చంద్రబాబు నాయుడు మీద వ్యాఖ్యలు చేయటం, మళ్ళీ ఇప్పుడు పోటీకి దూరం అవుతున్నానని సంకేతాలు ఇవ్వటం. ఇది మొత్తం ఓవరాల్గా ఒక RRR సినిమా లాగా అన్ని యాంగిల్స్ ఉన్నాయి ఇందులో. దానిపై మీ కామెంట్ ఏంటి? ఈ RRRలో ఒక ఆరు తీసుకుంటారు రాజు గారు. ఆయన మీద మాట్లాడేవాడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే అది 24/7 లాగా వారం రోజులు ఆయన నిరంతర ప్రసారాలు చేస్తూనే ఉంటారు, వ్యాఖ్యానాలు చేస్తుంటారు. ఈరోజు ఆయన చాలామంది పెట్టారు హెడ్డింగ్, దాన్ని బట్టి అనుకుంటున్నాను నేను ఇంకా సంచలన ప్రకటన, దూరంగా ఉంటానేమో పోటీకి అన్న ఒక ప్రకటన చేశారు. నేను ఇంత యుద్ధం చేస్తే నన్ను వీళ్ళు ఎవరు కూడా చేయలేదు కాబట్టి నేను ఇట్లా ఉంటున్నాను అన్నట్టుగా. దీంట్లో చాలా స్పష్టంగా అర్థమయ్యేది ఏంటంటే ఆయనని ఎవరు ఓన్ చేసుకోలేదు. జగన్ విధానాల మీద పోరాడడం, లేకపోతే వాళ్ళకిద్దరికి మధ్య అంతర్గతంగా వచ్చిన శత్రుత్వం, దాని మీద ఆయన ఎక్కువగా ఫోకస్ చేశారు. మధ్యలో కొన్ని సమస్యలు కూడా మాట్లాడి ఉండొచ్చు, సమస్యలే మాట్లాడలేదని చెప్పము. జగన్ ప్రభుత్వం కూడా ఆయన జైల్లో పెట్టింది, సుప్రీంకోర్టు దాకా వెళ్ళింది, ఈ పరిణామాలన్నీ జరిగాయి. కానీ రఘురామకృష్ణరాజు అంటే ప్రతిరోజు ప్రతి విషయం మీద ప్రతి చోట మాట్లాడడం అనేది ఒక సరైన పేరు ఎంచుకొని అవి చేస్తూ వచ్చారు. కానీ ఆ రచ్చబండలో ఆయనకు రాజుకు న్యాయం జరగలేదు, ఎందుకంటే అక్కడ ఈ సమస్య ఆయన ఎప్పుడు చర్చించలేదు. మీరు అన్నట్టుగా చిలకలూరుపేటలో అయినా నరసరావుపేటలో అనుకుంటా, అక్కడ ఆయన తన ఏ పార్టీయో చెప్పలేదు. ఏ పార్టీయో ఆయన చెప్పలేదు. నేను ఏ పార్టీయో తర్వాత చెప్తానంటే 3 పార్టీల వాళ్ళు అక్కడ ఉన్నప్పుడు చెప్పకుండా, అంటే ఇవన్నీ అందరూ అనుకున్నారు కదా, తెలుసు ఏదో అవగాహన ఉంది అందుకని పైకి మాట్లాడుతున్నారు అన్నారు. కానీ నిజానికి ఆయన దగ్గర ఏమీ ఎవరి దగ్గర నుంచి హామీ లేదు. ఏ ఊరి బిడ్డవరా ఏడుస్తూ ఉన్నావు అన్నట్టుగా చివరికి అది ఎవరు పట్టించుకున్నటువంటి ఒక వ్యవహారంగా తయారైంది. దీనికి ఒకసారి ఆలోచించుకోవాలి, విధానపరమైన లేకపోతే సంస్థాగతమైన నిబద్ధత కానీ, అలాగే ప్రజాస్వామ్యం వాదోపవాదాలు వీటిలో ఉండేటటువంటి ఏమన్నా కొన్ని ప్రమాణాలు అవి కొన్ని ఉండకపోవటం కానీ, ఏ పార్టీ కూడా తమ తరఫున నిలబడాలని కోరుకోలేని ఒక పరిస్థితిని ఆయన కల్పించాయని మనం అనుకోవాలి. వాటిని కాదని ఏ స్వతంత్ర అభ్యర్థిగా ఉండగడం కష్టం. ఇంకా 2 నెలలు సమయం ఉంది కాబట్టి నేను చెప్పను, తుది నిర్ణయం అయింది కాబట్టి. కానీ జగన్ లేదా వైఎస్ఆర్ పార్టీ లాంటి ప్రత్యర్థిని ఎదుర్కోవడానికి ఒంటరిగా ఈ నేపథ్యంలో ఆయన చేసే ప్రయత్నం కూడా కష్టం. అందుకనే ఆయన బహుశా నేను ఉండకపోవచ్చు ఈ విధంగా మాట్లాడుతున్నారు. మరి ఆయన అంతగా ఉపయోగించుకున్న వాళ్ళందరూ కూడా పోస్టర్ బాయ్ లాగా ఊరేగించిన వాళ్ళందరూ కూడా ఎందుకు ఇప్పుడు వెనక్కి పోయారు అంటే ఒకటే సతీష్, ఎవరు కాలేదు. ఆయన చెప్పిన వాటికి కూడా ఏమి ప్రశ్నించలేదు. ఇంకా దారుణంగా ఆయన తమ పార్టీ వ్యవస్థను, అంటే బీజేపీని, తమ పార్టీ కాదు బీజేపీ పెద్దలను జగన్ ప్రభావితం చేశాడు. అంటే మోదీను అమిత్ షా జగన్ చెప్పినట్టు వింటారని, అందరేమో జగన్ మోదీ చెప్పినట్టు వింటారంటుంటే రాజేమో మోదీ అమిత్ షాలే జగన్ చెప్పింది విని తనకు టికెట్ ఇవ్వలేదని. సోము వీర్రాజు అంటే బీజేపీ మాజీ రాష్ట్ర అధ్యక్షుడు జగన్ తరఫున తమ నాయకులకు చెప్పాడని. ఇవన్నీ చాలా తీవ్రమైన ఆరోపణలు. నిజానికి వీటిని ఖండించడానికి కూడా బీజేపీ ఏమీ ఆసక్తి చూపిన పరిస్థితే లేదు. ఇక చంద్రబాబు నాయుడు కూడా మరి ఎందుకు చోటు కల్పించలేదు, అక్కడికే వెళ్ళి ఆ జిల్లాల మీదే ఫోకస్ చేసిన పవన్ కళ్యాణ్ ఈ విషయాలు ఎందుకు ఎప్పుడు మాట్లాడలేదు అంటే ఆయన ఎవరికి కూడా ఆసక్తి లేని ఒక నిరాసక్త మానవుడిగా అక్కడ ఆయన వాళ్ళందరూ కూడా చూశారనేది చాలా స్పష్టమవుతుంది. దీంట్లో వాళ్ళు చేయలేదని అనడంతో పాటు వాళ్ళు అలా ఉండడానికి తను చేసిన పద్ధతులు ఎంతవరకు కారణమయ్యాయి అన్నది కూడా ఆయన ఆలోచించుకోవాల్సి ఉంటుంది. అంటే ఇప్పుడు ఏ పార్టీ అయినా పర్లేదు, 3 పార్టీలు తలుపులు ఏ పార్టీ అయినా పర్లేదని చెప్పడం అది కూడా ప్రజాస్వామ్యంలో అంతకుముందు ఒక పార్టీ నుంచి వచ్చారో అది సరే. కాబట్టి ఇది విపరీతమైన కేసు, కొంచెం విడ్డూరమైన వ్యవహారమే. ఒకటైతే స్పష్టం, వీళ్ళు ఒకరి టికెట్లు ఒకరు ఇచ్చుకున్నారు, మార్చుకున్నారు, తగ్గించుకున్నారు, అభ్యర్థులు మార్చుకున్నారు. కానీ ఎవరు రఘురామకృష్ణరాజు విషయంలో నోరు మెదిపింది లేదు.
ఆయన ఏమీ కదిలించింది కూడా లేదు. అంటే వాళ్ళకు కూడా అంతగా లేదు. ఎందుకు చంద్రబాబు నాయుడు ఉద్దేశించి ఒక మీడియా ఛానల్ ఆయన వ్యాఖ్యలు చేసినా కూడా టీడీపీ ఎవరు రెస్పాండ్ అవ్వలేదు. పోలవరం ఏం కడతాడు నాకు ఇవ్వను, చాలా తీవ్రమైన వ్యాఖ్యలు చాలా చేశాడు ఆయన, తీవ్రమైన వ్యాఖ్యలు. అంటే చంద్రబాబు మాట ఢిల్లీలో నడవటం లేదు, ఈయన మాటకు వాల్యూ లేదని చెప్పడమే కదా అది. దాదాపు అంతే కదా. పరిపూర్ణంగా చంద్రబాబు నాయుడు చెప్పారు లేదో గ్యారంటీ లేదు. ఏది రఘురామకృష్ణ టికెట్ చేర్చుకోమనో లేదంటే టికెట్ ఇమ్మనో. అంటే ఇప్పటికీ ఆయన చెప్పేదాని ప్రకారం చూస్తే ఇవ్వమని చంద్రబాబు చెప్పిన దానికంటే ఇవ్వద్దని జగన్ చెప్పింది అక్కడ చాలా ఎక్కువగా చెల్లుతుంది అని ఆయన చెప్తున్నారు. ఓకే, పరిపూర్ణ అందరూ బీజేపీతో మంచిది కాదు, బీజేపీ నష్టం అని చెప్పినా కానీ వీళ్ళు పొత్తు పెట్టుకున్నారు కదా. ఉదాహరణకు చంద్రబాబుతో వద్దని చెప్పినా పెట్టుకున్నారు. నిన్న కూడా జీవీఎల్ మాట్లాడుతున్నారు కదా, డబ్బున్న వాళ్ళకే టికెట్లు వచ్చాయి, ఆ వర్గం వాళ్ళకే టికెట్లు వచ్చాయని. పరిపూర్ణ ఈ రోజు కూడా ఆయన చాలా తీవ్రమైన వ్యాఖ్యలు చేశాడు. అక్కడ బాలయ్య మీదే దాదాపు హిందూపురం అసెంబ్లీ లోక్సభ 2 చేస్తానన్నారు. వీటన్నింటిని బట్టి చూస్తే ఒక విధమైన అవసరవాదము, ఒక అవకాశవాదము తప్ప వీటి మధ్యలో ఎలాంటి కొలబద్దలు సూత్రాలు ఏమీ ఉన్నట్టు కనిపించదు. నేను అప్పుడు నల్లపరెడ్డి శ్రీనివాసరెడ్డి ఉండేవాడు ఎన్టీఆర్ కి, ఆయన అప్పుడు ప్రతిరోజు కప్లెట్స్ రాసేవాడిని. సాయం సంధ్యా వేళల శ్రీనివాస పురాణం అని, ఆ శ్రీనివాస పురాణం తెలుగు ఖర్చు లేని వినోదం అని అలా నడుస్తాయి కొన్ని కథలు. చివరకు వాటికి ఏమీ రాజకీయ పరమైన ప్రజల కోణం అంటూ దానికి ఏమీ ఉండదు కాబట్టి అవి అలా ముగిసిపోతాయి. అది ఎలాంటి పరిణామాలకు ఇంకా ఆయనకి ఏమైనా అవకాశం ఉందా లేదా అంటే చెప్పడం చాలా కష్టం, ఉండడం చాలా కష్టం, ఉండకపోవచ్చు. ఇంత దూరం పార్టీల పరంగా ఉండకపోవచ్చు. ఒకవేళ ఆయన ఫీల్ నిలబడితే ఆయన ఇష్టం. కానీ ఆయన మరి అలా అయితే ఈరోజు ఒక ఊరికే ఫీలర్ ఇచ్చారా, ఆయన రాజకీయాలకు గుడ్ బై ప్రస్తుతానికి అన్నట్టుగా చెప్పారని ఆయన ఇన్ని రోజులు చూపించిన ఛానల్స్ లో పెద్ద హెడ్డింగ్స్ పెట్టి చెప్తున్నారు. మనం ఇంకా చూడాల్సింది. అంటే చంద్రబాబు ఎవరినైనా వాడుకొని వదిలేస్తారు. ఇప్పటికైనా రఘురామకృష్ణరాజుకు జ్ఞానోదయం అయిందా? ఇది వైసీపీ నేతలు కొందరు, వైసీపీ వాళ్ళు అలా అన్నారేమో నాకు తెలియదు, నేను చూడలేదు వాళ్ళు అన్నది. కానీ నేను ఒక చెప్పా యూజ్ అండ్ త్రో అంటే ఎవరిని యూజ్ చేసుకున్నారనే ప్రశ్న కూడా ఇక్కడ ఉత్పన్నం అవుతుంది. యూజ్ అండ్ త్రో అనే కాయినింగ్ ఓకే, కానీ ఇక్కడ మ్యూచువల్ యూసేజ్ అన్ని ప్లాట్ఫామ్స్ అన్నింటినీ వాళ్ళ తరఫున వాడుకొని ఇక్కడ కుదరినప్పుడు చేసి ఈయన కూడా దాన్ని చేశాడు. మీరు రాలేదు కదా, మా పార్టీలో చేరలేదు కదా అని వాళ్ళు అడుగుతున్నారు. నిజమే కదా ఆ ప్రశ్న. బీజేపీ లాంటి పార్టీ మా దాంట్లో చేరినప్పుడు మేము మిమ్మల్ని ఎందుకు కన్సిడర్ చేయాలి అంటే కొంచెం ఎక్కువగా ఊహించుకున్నారు. చేరకపోయినా పిలిచి టికెట్ ఇస్తారని. కానీ ఇన్ని ఆరోపణలు చేసి ఇంతగా వాళ్ళను విమర్శలు చేసినా వాళ్ళు ఏం పట్టించుకోలేదు. అటువంటి వాళ్ళు పిలిచి ఎందుకు ఇస్తారు? రాజకీయాలు ఎవరిని పిలిచి ఇచ్చారు. తర్వాత ఆయన చేసిన వ్యాఖ్యలను కూడా పురంధరేశ్వరి, అలాగే బీజేపీ క్రమశిక్షణ సంఘం చైర్మన్ పాక సత్యనారాయణ అంటే ఆ ప్రాంతానికి చెందిన సీనియర్ నేత వీళ్ళందరూ ఖండించారు కూడా. అవును, మాకేం సంబంధం అని అందరూ సంబంధం అన్నారు. నర్సాపురం నుంచి బీజేపీ అభ్యర్థి రంగంలో ఉంటారు, ఇంకెవరు ఉండరు అని. అవును, ఆయన ఏదో తగ్గాడని ఓ రోజు ఫీలర్ ఇచ్చారు. మళ్ళీ అది ఆయన ఏదో ఆయనే వస్తే నేను తగ్గుతాను, ఈయనకు ఉండిలో స్థానం ఇస్తామో అది ఇంత ప్రహసనంగా ఇంతవరకు ఎప్పుడు ఎవరు జరగలేదు. అది ఆయనకే ఉండి స్థానం నుంచి ఈయన పోటీ చేస్తారు, చంద్రబాబు నాయుడు టికెట్ ఇవ్వాలనుకుంటున్నాడని చర్చ వచ్చింది. కానీ అక్కడ ఆల్రెడీ మాజీ ఎమ్మెల్యే శివరామరాజు, ప్రస్తుత ఎమ్మెల్యే రామరాజు నువ్వు నేను అన్నట్టుగా పొట్లాడుతున్నారు. ఆల్రెడీ సిట్టింగ్ ఎమ్మెల్యేకి అక్కడ టికెట్ తెలుగుదేశం పార్టీ ఇచ్చింది. అంటే ఈయన వెళ్తే మూడే కృష్ణుడు అవుతాడు అక్కడ. రైట్.